సెల్ మీకు ఎంత ఉపయోగకరమైందో అంత హానికరమైంది. చాలామంది బైబిల్కు బదులు సెల్ దగ్గర పెట్టుకుంటున్నారు. ఏది ముఖ్యమండి? ఇది ముఖ్యం. ఇది ఇంజూరియస్ టు హెల్త్. ఫోన్ తల దగ్గర పెట్టుకొని పడుకుంటారా? బ్రెయిన్ క్యాన్సర్ వస్తే జాగ్రత్త. చాలా రోగాలు, కళ్ళ జబ్బులకి కారణం సెల్ ఫోన్ స్క్రీన్ చూడటం వల్లనే. సెల్ మీకు పడుకునేటప్పుడు మీ బెడ్రూమ్లోనే ఉండకూడదంట, కొత్తగా చెప్తున్నారు ఇప్పుడు. పక్క గదిలో పెట్టండి, లేదా ఎనపెట్లు పెట్టి తాళం వేయండి, తాళం విసిరిపడేయండి ఎక్కడన్నా. మీ సెల్లో దేవుని వాక్యం మాత్రం వినండి. కొన్ని ముఖ్యమైన ప్రయోజనకరమైన ఉన్నాయి, వాటిని మీ సెల్ను మీరు కంట్రోల్ చేయాలి. అది మిమ్మల్ని కంట్రోల్ చేసిందంటే డెఫినెట్గా ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? నరకానికే. పొద్దునే లేచినంటే ఎవడు వాట్సాప్లో పంపాడు? తలకాయ పోటు వాట్సాప్లు. ఎందుకు వచ్చిన వాట్సాప్లు చెప్పు? అది కొనుక్కో, ఇది కొనుక్కో అని వస్తుంది అక్కడ. లేకపోతే వాడో వీడో తిట్టి పెడతాడు అక్కడ. అది చదివిన తర్వాత నీ మనసు అంతా ఏమైపోద్ది? పాడైపోద్ది. ఇక పొద్దున్నే పాడైపోయిందంటే బతుకంతా రోజంతా ఏమైపోద్ది? పొద్దున్నే తిట్టుకుంటూ దినమంతా తిట్టుకుంటూ ఉంటావు. ఏంటంటే దేవుని వాక్యం పెట్టుకోండి. పొద్దున్నే ఎతకాల్సింది ఏంటో తెలుసా? నా దేవుడు ఈరోజు నా కొరకు ఏ సందేశాన్ని సిద్ధపరిచాడు. దావీదు అన్నాడు, వేకువనే నేను నీ మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. దేవా, ఈరోజు నా జీవితం కొరకు నీవు కలుగున తలంపేంటి. అందుకే మీకు అనుదిన ధ్యానం ఇస్తున్నాను. ఏ రోజుకి ఆ రోజు ప్రార్థన చేసి ప్రతిరోజు దేవుని దగ్గర ఇచ్చిన వర్తమానం కొత్తగా సిద్ధపరిచిస్తున్నాం మీకు. అది పాత ఇవ్వటం లేదు. నేను అది దేవుని మాటలు ఏముంది ఈరోజు? దేవుడు రోజు మనతో మాట్లాడే దేవుడు అంటే. ఎప్పటికప్పుడు నీ స్థితి నీతో చెప్పే దేవుడు. నీ దినచర్య దేవునితో ప్రారంభిస్తే దినమంతా దీవించ